हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, बीसी ఐక్యత వర్ధిల్లాలి, बीसी ఐక్యత సాధిస్తాం సాధిస్తాం ఐక్యత వర్ధిల్లాలి, बीसी ఐక్యత వర్ధిల్లాలి, చలో बीसी चलो दिल्ली, चलो बीसी चलो दिल्ली, चलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो बीसी ఐక్యత వర్ధిల్లాలి, बीसी ఐక్యత వర్ధిల్లాలి, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, हेलो बीसी चलो दिल्ली, साधिస్తాం साधिస్తాం రిజర్వేషన్ సాధిస్తాం. साधिస్తాం జై బోలే జై బోలే, జై బోలే బోలే జై బోలే, వర్ధిల్లాలి, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీల హక్కుల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో గత 45 సంవత్సరాలుగా కూడా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి హక్కుల్ని సాధించుకోగలిగినాం. ఈ భారతదేశంలో తీరనటువంటి సమస్య చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్. అనేక మార్లు అనేక పర్యాయాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసిన కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యను పరిష్కరింప చేయలేదు. ఈ కారణంగానే పలుమార్లు ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు కూడా శ్రీకారం చుట్టాం. అయితే ఆర్ కృష్ణయ్య గారు బీసీ వాదం ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాన వేసుకున్నాయి. అందుకు ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం అంతా కూడా జనాభా లెక్కల సేకరణ చేయాలని, జనాభా లెక్కల సేకరణ జరిపి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగిందంటే అది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మేము సాధించే ఘన విజయంగా చెప్తున్నాం. అది సరిపోదు, మాకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కావాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 56 నుండి 60% నుండి బీసీ వర్గాలకు ఈరోజు భారతదేశంలో పుల్లులకు లెక్కలు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి. అయితే బీసీ వర్గాల యొక్క జనాభాలు మాత్రం లెక్కలు తేల్చడం కారణం ఎందుకంటే బీసీ జనాభాల యొక్క లెక్కలు కానీ తేలితే రాజకీయ పార్టీలు పునాదులు కదిలిపోతున్న ఒకే ఒక నెపంతో రాజకీయ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి ఈ భారతదేశంలో జనాభా లెక్కలు తీయకుండా చట్ట రిజర్వేషన్ కల్పించకుండా చేస్తున్న వైనాన్ని నిరసనగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మా నాయకులుగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా ఎవరైతే నూకాలమ్మ యాదవ్ అనేటువంటి మా ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జి కానీ అదేవిధంగా నేను కానీ రాష్ట్రంలో జిల్లాలో అధ్యక్షుల యొక్క ముఖ్య నాయకుల యొక్క నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం నుండి చలో ఢిల్లీ హలో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ నెల 18, 19 తేదీలో 18వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, 19వ తేదీన అదేవిధంగా మన ఆంధ్ర భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ స్థాయిలో ఒక సెమినార్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఇప్పటికే గత వారంలోనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు కానీ పలువురు